17వ డివిజన్ శాఖా కార్యదర్శిని. నా పేరు ఎస్కే నజీర్. మార్చి 23 భగత్ సింగ్ రాజ్గురు వర్ధంతి సందర్భంగా సుమారు 10 సంవత్సరాల నుంచి 17వ డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారుగా 200 నుంచి 250 యూనిట్ల బ్లడ్ని ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డివైఎఫ్ఐ, ఐద్వా, సిఐటియుతో పాటు మాకు విద్యా ఫౌండేషన్ అలాగే ఇక్కడ ఉండేటువంటి యువత అంతా కూడా మద్దతుగా ప్రకటించి ఈరోజు పార్టీలకి, కుల మతాలకి, భాషకి అతీతంగా ఇక్కడ రక్తదాన శిబిరం చేయడం, విజయవంతం చేయడం జరుగుతుంది. ఇందుకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి యువత తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక భాగం. సుమారు 94 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల యుక్త వయసులో ఉన్నటువంటి 3 యువకులు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని తృణ ప్రాణంగా అర్పించినటువంటి ఈ రోజుని మనం అందరం కూడా, నేటి యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నేటి యువత వాళ్ళు విస్మరించి అనేకమైనటువంటి చెడు మార్గాల్లోకి వెళ్ళి వాళ్ళు గంజాయి, మద్యం ఇలాంటివి బానిసలైపోయి చిన్న చిన్న విషయాలకే కత్తులు పట్టుకొని ఈరోజు వీరంగం సృష్టించి అనేక మరణాలకు కారణం అవుతున్నాయి. ఉదాహరణకు ఈ 9 నెలల్లోనే దాదాపు 20 మంది హత్యకు గురయ్యారంటే మన జిల్లాలో, మన రాష్ట్రంలో యువత ఏ మార్గంలో ఉన్నారో మనందరికీ అర్థమవుతూ ఉంది. అలా కాదు, యువత నడవాల్సిన మార్గం అది కాదు. యువత నడవాల్సిన మార్గం ఇది అని చెప్పి చూపించేటువంటి ఈ యువజన సంఘం ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పాటుపడాలని, గతంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మన దేశం కోసం పోరాడినటువంటి యువకులు నేడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలను వ్యతిరేకిస్తూ మన దేశ సంపదని ప్రైవేటీకరణ కాకుండా మన దేశ సంపదని మన దేశంలోనే ఉండాలని పోరాడాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే 11వ సంవత్సరం ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, సెలబ్రిటీలు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే సినిమా వాళ్ళ కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు సందర్భాలను పురస్కరించుకొని నేటి యువత కేకులు కట్ చేయడం, రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దేశం కోసం, ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. నూనూగు మీసాలతోనే నవ్వుతో ఉరితాడును ముద్దాడినటువంటి యువకిషోరాలు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలని నేటి యువతకి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే క్రమంలో గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి, అలాగే గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, దాదాపు ఈ 2 నెలల క్రితంలో మన నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 20 మర్డర్లు జరిగినాయి. ఇవన్నీ కూడా చూస్తే కేవలం 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు. దానికి ప్రధాన కారణం ఈరోజు నెల్లూరులో గంజాయి అనేది పెట్టలేకపోవడం. గంజాయి తాగి యువకులు వాళ్ళ యొక్క స్థితిని మరిచిపోయి దారుణమైనటువంటి కార్యక్రమాలకు ఒడిగట్టుకోవడం, అలాగే మద్యం, అలాగే రకరకాల ఈ రౌడీ సోషల్ ఎలిమెంటు అనేది డెవలప్ అయిన తర్వాత నెల్లూరు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అందుకనే సార్ మేము కూడా చెప్తున్నాం, మాకు మీ యొక్క సహకారం మాకు అందిస్తే, అలాగే మేము మీకు సహకరిస్తాం. ఈ నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాని అనేక రకాలైనటువంటి రుగ్మతలకు కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా లేకుండా ఉండడానికి మా వైపు నుంచి కూడా మేము సహకరిస్తాం. దీన్ని గంజాయి, మద్యం తాగి యువకులు చేసేటటువంటి దారుణ అకృత్యాలను ఉక్కు పాదంతో అణిచివేసేదానికి మీరు ఏ చర్య అయితే తీసుకుంటారో ఆ చర్యకి మేము కూడా సహకరిస్తాం సార్. దయచేసి యువతని కాపాడండి. యువతని తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారు, అల్లాడిపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి గౌరవనీయులైన ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల్లూరు నగరం అలాగే రూరల్ పరిధిలో మొత్తం మీద కూడా ఒక
శాంతి కమిటీ అనేది ఏర్పాటు చేసి యువకులతో ఆ రకమైనటువంటి కమిటీని నడిపించేదానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గమనించుకొని ఆ రకంగా చేస్తే ఈ యొక్క హత్యలు, కక్షలు, రకరకాలైనటువంటి వైషమ్యాలకు దారితీసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అణిచివేద్దాం. మన నెల్లూరు రూరల్ నగరాన్ని ఒక మంచి శాంతివంతమైనటువంటి ఏరియాలుగా తీర్చిదిద్దేదానికి మీకున్నటువంటి ప్రత్యేకమైన అధికారాలతో శిబిరం రక్తదానము చేయటంలో శిబిరం ఏర్పాటు చేశారు. దగ్గర 200 నుంచి ఒక 250 మంది దాకా యువకులు పాల్గొన్నారు. భగత్ సింగ్ రాజగురుదేవ్ సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం జరిపారు. చాలా చక్కగా జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి చోట ఎక్కడైతే రక్తదానం చేయాలనుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ ఈరోజు బాగా జరిగింది. ఈ సమాజంలో ఈ యొక్క స్నేహభావములు అతీతంగా, కుల మతాలకి అతీతంగా ఉండాలని, ఎక్కడికి పోకుండా ఇక్కడే అన్ని ఐకమత్యంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. తర్వాత మహిళలపై పెరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలు మైనర్ బాలికల మీద ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మద్యము, మన సతీష్ గారు చెప్పినట్టుగా యువకులు ఏ విధంగా అయితే అన్యాయంగా బలైపోతున్నారో అట్లే మహిళలు కూడా బలైపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే మద్యము. ఈ మద్యము ఈరోజు ప్రభుత్వము ఎప్పుడైతే దీన్ని అరికడుతుందో కానీ అప్పుడు సుఖపడతారు. కానీ లాభాలు చూసుకోవాలని చూస్తున్నారే తప్ప జనాలు ఏ విధంగా అన్యాయంగా బలైపోతున్నారన్న సంగతి తెలుసుకోలేకుండా పోతున్నారు. అందుకని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు ఏ ఒక్క చట్టం కూడా దానికి అమలు జరగటం లేదు. ఎక్కువగా ఎస్సీ ఎస్టీ దాంట్లో మటుకు ఎక్కువగా జరుగుతున్నది. అందువల్ల మహిళలకి న్యాయం చేయాలంటే మద్యం బ్యాన్ చేస్తే తప్ప ఈ యొక్క మరణాలు తగ్గవు అని చెప్పి. 17వ డివిజను స్వతంత్ర పోరాటం కోసం ఉరికొయ్యలు ఎక్కినటువంటి యువ కిషోరాల పేరు మీద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ఇది జిల్లా మొత్తం మీద కూడాను ఈ 17వ డివిజన్లో ఈ కార్యక్రమంతో ఖ్యాతి పొందుతూ ఉంది. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి రక్తదానం చేశారు. ఆ ప్రతి రక్తదానం కూడాను ఎంతోమందికి ప్రాణదానంగా ఈరోజు నిలుస్తుంది. ఏవైతే మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు వాళ్ళు ఆత్మత్యాగం చేశారో దాన్ని ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని 100 మందికి ప్రాణదానం చేయాలనేటటువంటి ఒక స్ఫూర్తితో ఇక్కడ రక్తదానం ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంది. వారికి ముందుగా కమిటీకి మేము జేజేలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ప్రభుత్వం కూడాను చూస్తున్న ఈరోజు యువత ఎటువంటి మార్గంలో వెళ్తుందనేది. ఆస్తి పంచలేదని తండ్రులను చంపేస్తున్నారు బిడ్డలు. వాళ్ళు మద్యం కోసమో లేకుంటే వాళ్ళ ఖర్చుల కోసమో డబ్బులు ఇవ్వటం లేదని తల్లులను కూడా చంపేస్తున్నారు ఈరోజు బిడ్డలు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని చెప్తే మన అధికారులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మద్యం, మాదక ద్రవ్యాల మీద ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ నైతిక బాధ్యత ఎవరిది? ఈరోజు ఇంతమందిని యువతని ఇక్కడ కూడగట్టి మీరందరూ సత్ప్రవర్తనతో సత్మార్గంలో నడవండి అని అధికారులు కూడా ఇక్కడ వాళ్ళు ఈ కమిటీ వాళ్ళు తెలియజేస్తున్నారు. మీరు సహకరిస్తే మేము కూడా సహకరిస్తాము, యువకుల్ని మంచి దారిలో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పి అటువంటివన్నీ కూడా తీసుకొని ప్రభుత్వము ఈరోజు పెడదారిన పడి వీళ్ళు కూడా జీవితాలను పాడు చేసుకుంటూ నేరస్తులుగా మిగిలిపోతున్నారు. వీళ్ళు జీవితాలు పాడు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యువతను కూడాను మంచి మార్గంలో పెట్టాలంటే ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఏవైతే మాదక ద్రవ్యాలు, మద్యము ఇలాంటివి ఉన్నాయో వాటిని నియంత్రించాలి. అలాగే చూసుకుంటే మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కూడాను ఈ మత్తు మీదే ప్రయోగం మీదే జరుగుతుందని చెప్పేసి ఒకవైపున చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి జాబ్ మేళ వదిలి వాళ్ళకు మంచి బాట వేయాలని, అలాగే మహిళలని కాపాడుకోవడం కోసం ఈ మాదక ద్రవ్యాలని, మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడాను మహేంద్ర న్యూస్ లేదు.
డీజే పత్ర అయిపోయింది. 2 నిమిషాలు అయిపోతుంది. నేను వద్దు 11:57 వస్తుందా డీజే ఒక నిమిషం వచ్చాను. నా పంపించు అందులో మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డబ్బులు ఉంటుంది 150 అది కొట్ట కాదు. సినిమా 5 ఉంది. ఒకటి డబ్బులు తీసుకుంటుంది. అన్నీ తప్పు చేసేస్తాయి.